సో మనకి ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది. ఈ టేబుల్ నుంచి మనం కొన్నిటి ప్రకారం మనం గ్రూప్ బై చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం గ్రూప్ బై చేసి చూద్దాం. సెలెక్ట్ గ్రూప్ బై దేని మీద చేద్దాం అంటే జెండర్ మీద చేద్దాం. సో ఏ కాలమ్ సెలెక్షన్ అంటే ఫస్ట్ సెలెక్ట్ జెండర్, ఆ తర్వాత కౌంట్ ఆఫ్ స్టార్, అంటే మనం ఇక్కడ ఏం ఫైండ్ చేస్తామంటే మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి జెండర్ అనేది ఫైండ్ చేస్తాం. కౌంట్ ఆఫ్ జెండర్ as జెండర్ కౌంట్ కామా సపరేట్గా ఇద్దాం. తర్వాత కౌంట్ ఆఫ్ జెండర్, తర్వాత యావరేజ్ శాలరీ కావాలి మనకి. యావరేజ్ ఆఫ్ శాలరీ తర్వాత మినిమం శాలరీ ఎంత కావాలి, మినిమం శాలరీ ఎంత తెలుసుకోవడానికి మినిమం ఆఫ్ శాలరీ. సో మినిమం శాలరీ తర్వాత మ్యాక్స్ శాలరీ, మ్యాక్స్ సో ఇక్కడ వరకు మనకి వస్తుంది మినిమం యావరేజ్ శాలరీ, మినిమం శాలరీ, కౌంట్ జెండర్, కౌంట్. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే గ్రూప్ బై చేయాలి. మనం దేని ప్రకారం గ్రూప్ బై చేయాలంటే జెండర్ ప్రకారం గ్రూప్ బై చేయాలి. ఎందుకంటే ఒక జెండర్కే రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయి, ఇంకా దేనికి అంత రిపీటెడ్ వాల్యూస్ లేవు. సో సారీ సమ్ ఎంప్లాయీస్ టేబుల్. సో గ్రూప్ బై జెండర్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫీమేల్ అనేది 4 ఉంది, మేల్ అనేది మేల్ కౌంట్ అనేది 6 ఉంది. సో మనం ఇక్కడ వ్యాలిడేట్ చేసి చూద్దాం. సో ఆర్డర్ బై జెండర్, ఇక్కడ చూసుకున్నట్టే 4 ఫీమేల్స్ ఉన్నాయి, 6 మేల్స్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ చూస్తే మనకి కౌంట్ కూడా ఫీమేల్ 4 వచ్చింది, మేల్ 6 వచ్చింది. కాకపోతే మనం ఇక్కడ కొన్ని కాలమ్స్ అనేవి రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే మనం ఇక్కడ నేమ్ కానీ ఐడి కానీ రాయలేదు. ఒకవేళ ఐడి కూడా అది కూడా యాడ్ చేస్తే ఏమవుతుందంటే సో నేమ్ ఈ రెండు కూడా యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే గ్రూప్ బైక్ ఉండే 2 కండిషన్స్ ఏంటంటే ఒకటి నాన్ న్యూమరికల్ కాలం అంటే నేమ్స్, ఇక్కడ నేమ్ ఉంది కదా అది నాన్ న్యూమరికల్ కాలం ఏదైనా సరే గ్రూప్ బైలో రాయాలి. లైక్ జెండర్ నాన్ న్యూమరికల్ అంటే ఇక్కడ జెండర్ అనమాట. అలా ఉన్నది గ్రూప్ బైలో రాయాలి. తర్వాత ఇంటిజర్ టైప్ ఉన్నది ఏదైనా ఇంటిజర్ పేరు టైప్ ఏదైనా సరే అది అగ్రిగేట్లో రాయాలి. అగ్రిగేట్లో రాస్తే అప్పుడు మనకి అగ్రిగేట్ ఫంక్షన్లోకి వస్తుంది అనమాట. దానికి ఇప్పుడు ఇది ఇందులో అయితే గ్రూప్ బై యూస్ చేసుకొని చేయడానికి అయితే అవ్వదన్నమాట. దానికి మనం వేరేది వాడాలి. పార్టిషన్ ఆర్డర్ బై పార్టిషన్ బై రాయాలి, సారీ ఓవర్ పార్టిషన్ బై రాయాలి. సో అది ఏంటో ఇక్కడ చూద్దాం. ఓవర్ క్లాస్ కంబైన్డ్ విత్ పార్టిషన్ బై యూజ్ ఇట్ టు బ్రేకప్ డేటా ఇంటూ పార్టిషన్స్. అంటే మనం ఓవర్ క్లాస్ పార్టిషన్ బై కలిపి మనం పార్టిషన్స్ చేయొచ్చు అనమాట ఒక డేటా మీద.
ఇక్కడ రెండు పార్టీషన్స్ కానీ ఎన్ని కాలమ్స్లో చేయాలనుకుంటే అన్ని కాలమ్స్లో చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఆఫ్ జెండర్ ఓవర్ పార్టీషన్ బై జెండర్ అంటే ఇప్పుడు కౌంట్ ఆఫ్ జెండర్ దాని మీద పార్టీషన్ బై జెండర్ కూడా చేయొచ్చు, డేటా బై జెండర్. సో దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ టూ పార్టీషన్స్ అవుతాయి, ఒకటి మేల్కి ఎంత కౌంట్ ఉంది, ఫీమేల్కి ఎంత కౌంట్ ఉంది అని. సో అలాగా కౌంట్ ఆఫ్ ఇప్పుడు మనం దాన్ని పార్టీషన్ చేసి చూద్దాం. సో సెలెక్ట్ నేమ్, ఐడి, జెండర్. ఇప్పుడు మనకి ఏం కావాలి, కౌంట్ ఆఫ్ స్టార్ పార్టీషన్ బై జెండర్ as జెండర్ కౌంట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని రాస్తాం అన్నమాట. యావరేజ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ ఆఫ్ శాలరీ ఓవర్ పార్టీషన్ బై జెండర్ యాజ్ యావరేజ్ శాలరీ. సిమిలర్గా మనం మిన్కే మ్యాక్స్ కూడా అదే రాస్తాం కాబట్టి ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేద్దాం. ఓవర్ పార్టీషన్ బై జెండర్ అనేది రాస్తాం కాబట్టి అది ఇక్కడ కాపీ చేద్దాం. సో యావరేజ్ ఆఫ్ శాలరీ ఓవర్ పార్టీషన్ బై జెండర్ అంటే మనం యావరేజ్ శాలరీని కూడా జెండర్ని బేస్ చేసుకొని పార్టీషన్ చేసి దానికి అంటే ఇది కూడా మనకి మేల్ ఫీమేల్ కింద వస్తుంది అనమాట. జెండర్ కౌంట్ కూడా మేల్ ఫీమేల్ అని రెండు వస్తాయి. తర్వాత మినిమం శాలరీ ఇది కూడా మేల్ ఫీమేల్ కింద వస్తాయి. అంటే ఈ కాలంలో ఎన్నైతే ఉన్నాయో యూనిక్ వాల్యూస్ దాన్ని బట్టి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫ్రమ్ ఎంప్లాయీస్ రాద్దాం. ఈ టేబుల్ నుంచి కావాలి, ఎంప్లాయీస్ నుంచి కాబట్టి ఓకే ఇక్కడ మన కామా ఇవ్వలేదు అందుకని వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే ఐడి ఫీమేల్ ఇక్కడ మనం చూస్తే జెండర్ బట్టి పార్టీషన్ అయిందనమాట. సో ఫీమేల్ అంతా ఒక పార్టీషన్, మేల్ అంతా ఒక పార్టీషన్. సో ఫీమేల్ కౌంట్ ఎంత ఉంది, 4 ఉంది, 4 ఉంది, 4 ఉంది. సో ఫీమేల్ యొక్క యావరేజ్ శాలరీ ఎంత ఉంది, 5375 ఉంది. సో 5375. తర్వాత మినిమం శాలరీ ఎంత ఉంది ఫీమేల్ది, 4000 ఉంది. మ్యాక్సిమం శాలరీ ఎంత ఉంది, 7000 ఉంది. ఇక్కడ మనకి మెయిల్కి వచ్చేసి సిక్స్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు టామ్, రాన్, బెన్, టాడ్, మార్క్, జాన్. అండ్ వాళ్ళ ఐడీస్ వచ్చి 9, 10, 7, 5, 1, 2. సో ఇక్కడ వాళ్ళ యావరేజ్ మేల్ శాలరీ వచ్చేసి 5000 యావరేజ్ శాలరీ. తర్వాత మినిమం శాలరీ మేల్కి వచ్చి 3500. అండ్ ఇక్కడ మనకి 6500 అనేది మ్యాక్స్ శాలరీ. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఫిమేల్ పాపులేషన్ అనేది తక్కువ ఉంది మేల్ పాపులేషన్ కన్నా, కానీ వాళ్ళ యావరేజ్ శాలరీ ఎక్కువగా ఉంది మేల్స్ కన్నా. ఇక్కడ యావరేజ్ శాలరీ ఎంత ఉంది, 5000 ఉంది. ఇక్కడ ఫీమేల్ యావరేజ్ శాలరీ 5377 ఉంది. మినిమం శాలరీ ఫీమేల్ వచ్చి 4000 ఉంది. మేల్ శాలరీ 3500 ఉంది. అంటే మినిమం శాలరీ కూడా ఫీమేల్కి ఎక్కువ ఉంది, మ్యాక్సిమం శాలరీ కూడా ఫీమేల్కి ఎక్కువ ఉంది, మేల్కి తక్కువ ఉంది. సో దీన్ని బట్టి మనం అనలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. పార్టీషన్స్ వైజ్ క్రియేట్ చేసి దీనికి పార్టీషన్ ఒక దగ్గరే కాదు ఇంకా చాలా చేయొచ్చు, కాకపోతే మనకి కామన్ కాలం ఉంటే పార్టీషన్స్ ఈజీ అవుతాయి. ఇక్కడ నేమ్స్ అన్నీ యూనిక్గా ఉన్నాయి కాబట్టి అండ్ నేమ్స్ ఐడీస్ యూనిక్గా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి దీనికి ఇంకేదైనా కాలం యాడ్ చేయాలనుకుంటే మనం వాళ్ళ యొక్క రోల్స్ లైక్ మేనేజర్, ఎంప్లాయీ, మేనేజర్, సూపర్వైజర్ అలా పెట్టి కూడా చేయొచ్చు. సో దాని యొక్క యూజ్ అదనమాట.
థ్యాంక్ యూ.